వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో 2 మ్యాటర్స్ అయితే జరిగాయన్నమాట. ఒకటి ఏంటంటే కల్కి అండ్ షాకిబ్ మధ్యలో జరిగిన టాస్క్ సంబంధించి మ్యాటర్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే విషయం సంబంధించి శ్రీజ అండ్ నవదీప్ గారి మధ్య ఫైర్ కన్వర్సేషన్. ఇంకొకటి ఏంటంటే ప్రియా అండ్ దాలియా గారు ఉన్నారు, వాళ్ళకి మధ్య ఒక బెలూన్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అందులో కొంచెం వాళ్ళైతే తప్పుగా అయితే ఆడడం జరిగింది, అన్ఫేర్గా ఆడడం జరిగింది. అదేంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే మనం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ జడ్జెస్ అందరికీ వెల్కమ్ అయితే చెప్పారు. ఇంకా 6 అదేవిధంగా 16 మందికి వెల్కమ్ అయితే చెప్పారు. ఈ 6 అయితే టాప్ 15లో అయితే ఉన్నారు. ఈ 16 మందిలో నుంచి 9 మంది అయితే ఇంకా ఆ టాప్ 15లోకి అయితే వెళ్ళాలన్నమాట. దానికోసం అయితే ఈ ఎపిసోడ్లో ఆర్ యూ రెడీ ఫర్ డేర్ ఆర్ డై అనేది అయితే తీసుకువచ్చారు. ఇందులో భాగంగా లెవెల్ 1లో ఫస్ట్ డేర్ అయితే నవదీప్ గారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి అంటే ఫస్ట్ ఎవరు చేస్తారు డేర్ అని అన్ని డేర్లకు అయితే అడగడం జరుగుతుంది. నేను చేస్తానని చెప్పడం జరుగుతుంది. వీళ్ళైతే హృదయ్ మానవ్ గారు ఉన్నారు కదా, మాస్క్ మ్యాన్, అతనైతే పిలుస్తారు. మీకు కావాల్సిన అపోజిట్ కంటెస్టెంట్ ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటే సాయి తేజ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే గ్రూప్ డిస్కషన్లో అయితే చిన్న క్లాస్ అయితే రావడం జరిగిందట, అందువల్ల అతన్ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పడం జరుగుతుంది. తర్వాత అలా ఇంకెవరు కావాలో సెలెక్ట్ చేసుకోమంటే ఇంకా అలా అయితే చెప్తారు. చెప్పిన తర్వాత మీ ఒపీనియన్స్ అయితే మాకు నచ్చలేదు, అందువల్ల సాయి కృష్ణని అయితే ఇస్తున్నాను తీసుకోండి. సాయి కృష్ణ అండ్ హృదయ్ మానవ్, హరీష్ గారు అయితే వీళ్ళు పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడు నవదీప్ గారు చెప్తారు ఆ టాస్క్కి ఉపయోగపడే అస్త్రాన్ని అయితే మీరు ప్రవేశపెట్టండి అని చెప్తారు. వాళ్ళైతే ఒక ట్రిమ్మర్ అయితే తెచ్చి అక్కడ పెడతారనమాట. వాళ్ళకైతే ఆ విషయం తెలియదు, దానిపైన క్లాత్ అయితే కప్తారు. తర్వాత చెప్తారనమాట ఇదైతే మీరు చేయాల్సి ఉంటుంది. ఎవరు చేస్తారంటే నేను చేస్తానని వాళ్ళిద్దరైతే చెప్పడం జరుగుతుంది. తర్వాత అలా అయితే ఇలా ఇప్పుడు ఇద్దరైతే ఒక మార్కులో నిలబడండి. నిలబడిన తర్వాత నేను కౌంటింగ్ అయితే చేస్తాను. చేసిన తర్వాత మీరైతే అది తీసుకొని ఇమీడియట్గా దాంతో మీ హాఫ్ హెయిర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది మీరు షో మొత్తం అంటే బిగ్ బాస్ ఒకవేళ వెళ్తే ఆ బిగ్ బాస్ అయిపోయే వరకు అలానే ఉండాలి, అది కండిషన్ అని చెప్తారనమాట. ఆ టాస్క్లో ఈ హృదయ మానవ్ గారు అయితే ఎమ్మటే అది వెళ్ళి ట్రిమ్మర్ తీసుకొని ఏం ఆలోచించకుండా మొత్తం హాఫ్ అయితే హెయిర్ అయితే రిమూవ్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళంతా చూసి అందరూ షాక్ అయితే అయిపోతారనమాట. శబాష్, అమేజింగ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అట్లా ఈ డేర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డేర్ సంబంధించి అందులో గెలిచిన వాళ్ళకైతే గోల్డెన్ చైర్స్లో అయితే కూర్చుండబెడతారనమాట. ఆ గోల్డెన్ చైర్లో కూర్చున్న వాళ్ళు అంతా టాప్ 15లో మెంబర్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మెంబర్గా అయితే హృదయ మానవ్, హరీష్ గారు అయితే సెలెక్ట్ అయితే అయిపోయారు. ఈ సాయి కృష్ణ ఉన్నారు కదా, ఆ సాయి కృష్ణన్ అయితే డేంజర్లోనే ఉన్నాడు. మరి ఇలా మీరు హాఫ్ హెయిర్ అయితే రిమూవ్ చేశారు కదా, మరి మీ వైఫ్ ఏమన్నది అంటే నేను ముందే చెప్పాను కదా నా వైఫ్ నాలో సగభాగం అని, అందువల్ల ఆమె సగభాగం అయితే ఉంది, నా సగభాగం అయితే తీసేసినానని ఆ రకంగా అయితే మాట్లాడతారు. అభిజిత్ గారు అయితే దాని గురించి అభిజిత్ గారి యొక్క అభిప్రాయం అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఎపిసోడ్లో ఉన్నదానికంటే ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లెవెల్ 1లో నెక్స్ట్ డేర్ శ్రీముఖి గారు అయితే ఇస్తారు. ఇదేంటంటే బాడీ మాడిఫై. ఇందులో ఏంటంటే ఫైనల్గా చెప్పొచ్చేసి ఇందులో ఊర్మిళ గారిని అదేవిధంగా శ్రీజ గారిని తీసుకుంటారు. మీరైతే ఒక ట్యాటో వేసుకోవాల్సి ఉంటుంది, అది పర్మనెంట్గా ఉంటుంది. అది ఎక్కడ అనేది మేము చెప్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ ట్యాటో వచ్చేసి ఫోర్ హెడ్ మీద అయితే వేసుకోవాల్సి ఉంటుందంటే ఊర్మిళ చౌహాన్ గారు అయితే నేనైతే వేసుకోనని చెప్తారు. ఆ ట్యాటో ఏంటి అంటే ఐఎమ్ ఏ లూజర్ అని టాటో వేసుకోమంటారనమాట. నేనైతే లూజర్ని కాదు, నేనైతే ఆ టాటో వేసుకోలేను అని చెప్తారనమాట. తర్వాత శ్రీజ గారిని అడిగితే నేనైతే వేసుకుంటాను,
ఐ విల్ గో హెడ్ అని చెప్తుంది. తర్వాత టాటో అక్కడ కాదు మీ హ్యాండ్ మీద వేసుకోవాలి టాటో అని చెప్తారు. ఊర్మిళ గారు అయితే మళ్ళీ డేంజర్ జోన్లో అయితే ఉంటారు. ఈ శ్రీజ గారు అయితే ఎక్కడైనా నేను వేసుకుంటాను, నేనైతే రెడీ, బిగ్ బాస్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఆ టాటో అయితే వేసుకుంటారు. ఆ టాటో ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకుంటుంది అన్నమాట. శ్రీజ గారు అయితే వేసుకుంటారు, వేసుకొని తనైతే గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోతుంది. అలా శ్రీజ గారు ఆ టాస్క్ అయితే విన్ అవుతారు, గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్తారు. శ్రీజ గారిని అందరూ అప్రిషియేట్ అయితే చేసుకుంటారు. ఈ టాటో గురించి ఇంకా మిగతా సీజన్లో అయితే శ్రీముఖి గారు అయితే ఏంటి, ఇంకా గీతా మాధురి గారు వాళ్ళు కూడా టాటోస్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఫైనల్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయారు. మీకు కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు, ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. లెవెల్ 1లో భాగంగా నెక్స్ట్ ఇంకొక డేర్ అభిజిత్ గారు అయితే ఇస్తారు. ఇదేంటంటే ఫుడ్కు సంబంధించి. ఇందులో ఈ టాస్క్ వచ్చేసి సోల్జర్ పవన్ అండ్ అభయ్కి మధ్యలో జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఈ ఫుడ్ తిని మీరు వెయిట్ అయితే గెయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్తారు. అందులో భాగంగా ఆ ఫుడ్ అయితే తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత దానికి ముందు వీళ్ళైతే వెయిట్ అయితే చెక్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి సోల్జర్ పవన్ గారు 71.3 kgs అయితే ఉంటారు. ఈ అబు వచ్చేసి 71.75 అయితే ఉంటారనమాట. తర్వాత వాళ్ళకైతే 10 minutes అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌంటింగ్ అయితే జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళైతే కావాల్సినంత, వాళ్ళు తినాల్సినంత, వాళ్ళు తినదగినంత వాళ్ళైతే తింటారు. లాస్ట్కి మళ్ళీ వెయిట్ చెక్ చేస్తే వాళ్ళు ఈ సోల్జర్ పవన్ వచ్చేసి 72.35 అయితే ఉంటారు. ఈ అబు వచ్చేసి 72.45 అయితే ఉంటారనమాట. మొత్తానికైతే ఎక్కువ వెయిట్ వచ్చిన వాళ్ళు విన్నర్స్ అనమాట. వాళ్ళైతే గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ సోల్జర్ పవన్ అయితే అతను 72.35 అయితే kgs అయితే గెయిన్ అయితే అయ్యారనమాట. 1 kg 5 grams అయితే సోల్జర్ పవన్ గారు పెరిగారు. అదేవిధంగా ఆ టాస్క్లో అయితే గోల్డెన్ చైర్లోకి వెళ్ళిపోయారు. అబు గారు అయితే డేంజర్లోనే ఉన్నారు. లెవెల్ 1లో భాగంగా ఇంకొక డేర్ అయితే బిందు మాధవి గారు ఇస్తారనమాట. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్తారు. ఈ టాస్క్ మీరు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చేయగలగచ్చు, చేయలేకపోవచ్చు అని చెప్తారనమాట. ఆ టాస్క్ ఏంటంటే మీకైతే బెల్ట్ అయితే ఇస్తారు. దానికి ఒక బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ అయితే ఆపోజిట్ వాళ్ళ బెలూన్ అయితే పలగొట్టవలసి ఉంటుందని చెప్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు అంతవరకు అయితే చెప్తారు. తర్వాత అయితే వీళ్ళు ఆట ఆడడానికి సిద్ధమైతే అవుతారు. అప్పుడు ఏంటంటే మీరు 2 చేతులు ఉపయోగిస్తే ఈజీగా అయిపోతుంది. కాకపోతే మీరు ఎడమ చేయి వెనకాల పెట్టుకొని మీరైతే ఎదుటివారి యొక్క బెలూన్ అయితే పలగొట్టవలసి ఉంటుంది అని చెప్తారు. తర్వాత ఈ టాస్క్లో భాగంగా దాలియా అండ్ ప్రియా వీళ్ళు ఇద్దరైతే ఆడతారనమాట. వీళ్ళు గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే దాలియా గారు అండ్ ప్రియా గారికి మధ్యలో ఫస్ట్ రౌండ్ అయితే అవుతుంది. అందులో ఏంటంటే ప్రియా గారు అయితే విన్ అవుతారు. మళ్ళీ ఆ ప్రియా గారు విన్ అయిన తర్వాత తనైతే గెలిచిందని అనుకుంటుంది, గోల్డెన్ చైర్కి వెళ్ళినా అని అనుకుంటుంది. కాకపోతే ఇంత ఈజీగా ఉంటే గేమ్ ఎందుకు అవుతుంది, ఇది బిగ్ బాస్ కదా అని అన్నట్టుగా మాట్లాడి ఇది బెస్ట్ ఆఫ్ 3 అని చెప్తారనమాట. మళ్ళీ ఇంకా 2 rounds అయితే ఉండాల్సి ఉంది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా వీళ్ళైతే పోటీ పడతారు. అందులో భాగంగా దాలియా గారు అయితే విన్ అవుతారు. తనకి ఒక్కొక్క పాయింట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd రౌండ్ అయితే వీళ్ళైతే ఆడతారనమాట. ఇందులో రూల్ ఏంటి అంటే ఎడమ చేయి వెనకాల పెట్టుకొని ఎదుటివారి బెల్లుని పలగొట్టవలసి ఉంటుంది. అది రూల్. కాకపోతే ఏంటంటే లాస్ట్ రౌండ్లో లాస్ట్ సెకండ్స్లో ఈ ప్రియా గారు అయితే ఎవరైతే ఉన్నారో తన ఎడమ చేయి తీసుకొని ఎదుటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో దాలియా గారి చేతినైతే ఆపి తన బెలూన్ అయితే పలగొడుతుందన్నమాట. ఇది చాలామంది అయితే గమనించిపోవచ్చు. ఇది ఒకటైతే మైనస్ పాయింట్. మరి వాళ్ళు కూడా చూడలేదనుకుంటాను. మరి అది ఎలా జరిగిందో అయితే తెలియదు. మరి అక్కడ దాలియా గారు అయితే గమనించవలసి ఉంటుంది కదా అంటే
మరి ఆడుతున్నప్పుడు అయితే మరి అంతగా అబ్జర్వ్ అయితే చేసి ఉండరని నా అభిప్రాయం. ఇంకా అక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా అంటే మరి వాళ్ళు కూడా చూసారో లేదో గమనించారో లేదో మనకైతే తెలియదు. ఈ డేర్లో ప్రియా గారు అయితే గోల్డెన్ చివర్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4లో ఇది లాస్ట్ డేర్ అన్నమాట. ఈ డేర్ అయితే శ్రీముఖి గారు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో సెకండ్ డేర్ అనమాట. ఇందులో ఏంటంటే మనం ఫాస్ట్గా చెప్పేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఈ డేర్ చేయడానికి అయితే ఒకరైతే బయటికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే షాకిబ్ అంటాడు నేనైతే బయటికి వెళ్తానని చెప్పడం జరుగుతుంది. ఈ టాస్క్లో ఈ డేర్లో షాకిబ్ గారు అండ్ కల్కి గారు అయితే పార్టిసిపేట్ చేస్తారు. షాకిబ్ గారు అయితే నేను వెళ్తానని చెప్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే కల్కి గారికి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. అది ఏంటి అంటే మీకు కాస్తంత డబ్బు అయితే అవసరం ఉంది. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా మీరు ఎక్కువ డబ్బులు, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ డబ్బులు అయితే మీరు అడగాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ డబ్బులు మీరు పంపించుకుంటారో వాళ్ళే ఈ గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోతారని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తనైతే వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది, మామ నాకైతే డబ్బులు కావాలి అర్జెంటుగా 90,000 అయితే కొట్టమని చెప్తుంది. నా దగ్గర 25,000 ఉన్నాయి అని అడిగితే ఎవరి దగ్గరైనా అడిగి కొట్టండి అని చెప్పడం అయితే జరుగుతుంది. మామ అంటే తన ఫ్రెండ్ అన్నమాట. తర్వాత సరే అడ్జస్ట్ చేసి కొడతాను అని చెప్పిండు. తర్వాత ఆ ఫోన్ అయితే కట్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట. ఏంటి ఇంకా పంపలేదంటే అడిగి పంపిస్తాను అన్న తర్వాత సరే ఓకే అని చెప్తారు. తర్వాత ఈ టైంలో ఈ షాకిబ్ గారిని అయితే పిలుస్తారనమాట. ఈ షాకిబ్ గారికి ఏంటంటే ఫస్ట్లో చెప్తాను కదా ఈ మ్యాటర్ ఏంటి అనేది. ఈ షాకిబ్ గారికి అయితే మధ్యలో రావడం జరిగింది కదా, తనకైతే అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మ్యాటర్ అయితే చెప్తారు, డబ్బులు అయితే పంపించుకోవాల్సి ఉంటుంది అని చెప్తారనమాట. అతను ఏమనుకుంటాడు పాపం, డబ్బులు అయితే పంపించాల్సి ఉంటుంది కదా, మన ఫ్రెండ్ అడిగితే వేస్తాడు కదా, మరి ఒక 10,000 అయితే వేయించుకుందాం, అదే అసలు మనం వేయించుకుంటామా లేదా అని అది టాస్క్ అని ఇతను అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే అది సీన్ రివర్స్ అయిపోయిందనమాట. కాకపోతే ఆయన చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాడు. అతనికి కూడా అంత పర్ఫెక్షన్ లేదు కదా, అది ప్రాబ్లం అనమాట. తర్వాత అతను 10,000 అయితే అడుగుతాడు. తర్వాత నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, మీరైతే ఎక్కువ అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ అయితే అడగాల్సి ఉంటుంది. ఆమెకైతే ఆల్రెడీ డేర్ అయితే ఇచ్చాము, ఆమె అయితే కంప్లీట్ చేసిందని చెప్తారు. ఇతను మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే అంత కొట్టమని చెప్తారు. ఆమె అయితే 50,000 అయితే కొడుతుంది. ఈ 50,000 ప్లస్ ఇంకా 10,000 60,000 అయితే అవుతుందన్నమాట. తనకైతే మళ్ళీ ఒకసారి 50,000 ఇంకొకసారి 40,000 అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపిస్తారు. మొత్తం అక్కడ 90,000 అయితే అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఎవరికైనా అన్ఫేర్ అనిపిస్తుందా అంటే ఈయన అంటాడనమాట, నాకైతే ఫస్ట్ చెప్పాల్సి ఉంటుంది కదా అంటే శ్రీముఖి గారు అయితే వీళ్ళందరినీ అయితే అడుగుతుంది, మీరైతే ఇక్కడ లైవ్లోనే ఉన్నారు కదా, మీరు చూసారా అండి, ఎవరికైనా అన్ఫేర్ కనిపించిందా అంటే నాకు కనిపించిందని శ్రీజ అయితే చేతెత్తుతుందనమాట. సరే నువ్వు కూర్చో అంటారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా కల్కి గారికి గోల్డెన్ చైర్ అయితే దక్కుతుంది. తర్వాత నవదీప్ గారు అయితే పిలుస్తారు శ్రీజ గారిని, అదేవిధంగా షాకిబ్ గారిని కూడా పిలుస్తారు. షాకిబ్ గారిని అంటారనమాట, నీకు అర్థమైందా లేకపోతే నువ్వే కన్ఫ్యూజ్ అయ్యావంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాని షాకిబ్ గారు అయితే చెప్తారు. తర్వాత మీరు వెళ్ళండి, శ్రీజ గారు చెప్పండి మీకు అన్ఫేర్ అనిపించింది కదా ఎలానంటే తన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. తను కూడా చెప్తుంది అతను కన్ఫ్యూజ్ అయ్యాడు అని చెప్తుంది. ఆమె కూడా ఇంటెన్షన్ ఏంటంటే అతనికి క్లియర్గా చెప్పలేదని. ఆమె అయితే కాన్ఫిడెంట్గా చేతి అక్కడ అన్ఫేర్ జరిగిందని చెప్తుంది. కాకపోతే నవదీప్ గారు అయితే కొంచెం ఫైర్ అయితే అవుతారనమాట. ఏంటి ఇలా అలా మాట్లాడుతున్నాం, నేనైతే సాఫ్ట్గా చెప్పాను, ఇంకోరైతే వేరేలా ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట. ఇదే ఫస్ట్లో చెప్తానని చెప్పాను కదా, ఇదే అన్నమాట మ్యాటర్. పూర్తిగా అలా సంభాషణ కొనసాగిన తర్వాత ఈ విధంగా ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రేపు అయితే అప్లోడ్ అయితే చేస్తారు. ఎవ్రీడే
12 AM, మార్నింగ్ అయితే 12 AM అంటే అర్ధరాత్రి అని చెప్పుకోవచ్చు. 12 AMకి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అయితే చేస్తారు. మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.